హాయ్ అండి. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో అయితే వచ్చాను. అదేంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగా డెవలప్ అవుతుందనేది మనం అందరం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఇయర్ కూడా దానికి మించి ఉంటుంది. అలాగే దానిలో భాగంగానే ఈ 2023లో కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. అయితే ఇదేమిటంటే అభ్యాస కిట్ అని కొత్తగా వచ్చిందండి. ఇవి వచ్చేసి షీట్స్ వచ్చినాయి, చూసారు కదా. ఇది మనం ఈ అభ్యాస కిట్తో దీన్ని చేయాలి. చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. చూసారు కదా, ఈ 2 లెటర్స్ వస్తాయి, ఇటేమో ఇది వస్తుంది. చూస్తున్నారు కదా. ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఫుల్. ఇప్పుడు ఈ కిట్తో దీన్ని మనం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మనకి ఈ ఆన్సర్ అనేది రావాలి. ఎగ్జాంపుల్ నేను ఒక షీట్ తీసుకుని చూపిస్తున్నాను. ఈ షీట్కి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 2 వస్తాయి, కానీ చాలా డిఫరెంట్గా వస్తాయి. అది ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఇది చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఇట్లా తీస్తే ఇట్లా వచ్చేస్తాయి. ఇక్కడ పైన ఏబిసిడీలు కనిపిస్తున్నాయి కదా, ఈ లెటర్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టాలి, ఎక్కడ ఉంటే అటు ఏబిసిడీలు రాసి ఉంటే అట్లా పెట్టుకోవాలి. నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇది నార్మల్గా ఈ బాక్స్లు ఉన్నాయి కదా, బాక్స్లకి అటాచ్ చేసుకోవాలి. అనిచ్చి కరెక్ట్గా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏబిసిడీలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ లెటర్స్ ప్రకారం మనం అవన్నీ ఏబిసిడీలన్నీ పెట్టేసుకోవాలి. ఇవన్నీ కాయిన్స్ లాగా ఉంటాయండి, ఎనిమల్ బెలూన్స్, ఇంకా బొమ్మలు ఉంటాయి. ఇవి మనకి ఈ గీత ఉన్న వైపు ఇట్లా పెట్టుకోవాలి కరెక్ట్గా. చూస్తున్నారు కదా, ఏ లెటర్కి ఆ లెటర్ పెట్టేసుకోవాలి. ఇది ఇట్లా పెట్టేసుకున్నాం కదా, కింద కూడా బొమ్మలు వచ్చినాయి. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఒక లెటర్ తీస్తున్నాను, ఏ లెటర్. ఇదేంటంటే ఎలా మనకి స్పూన్కి దేనికి ఇది ఏదైతే కనెక్ట్ అవుతుందో దానికి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇది ఇప్పుడు బి బ్రెడ్కి జాము. ఇప్పుడు సి షర్ట్కి ప్యాంట్ సూటబుల్. డి షూస్ అంటే సాక్స్. బెంచ్కి చైర్. కీ బ్యాట్ బాల్. హ్యాండ్ గ్లౌజ్. నీడిల్ థ్రెడ్. బకెట్ మగ్. టూత్పేస్ట్ బ్రష్. చాప్లీస్. పెన్స్. రిమోట్. టీవీది కదా, అందుకని రిమోట్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి బుక్ పెన్సిల్. చూసారు కదా, ఇది ఇట్లా పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది ఇట్లా వచ్చేస్తుంది కదా, దీన్ని ఇట్లా వేసేసి ఇవి కాయిన్స్ అన్నీ పర్ఫెక్ట్గా స్టిఫ్ అయితేనే ఇట్లా మూత పడుతుంది, లేకపోతే పట్టదు. దీన్ని ఇట్లా తీసుకుని ఇట్లా రివర్స్ తిప్పితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. చూసారా, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కదా. ఇట్లా చేయాలి. ఇది ఈ సిస్టమ్ వచ్చేసి ఎల్కేజీ PP1 PP2 వాళ్ళకి, ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఈ కిట్ అనేది ఉంది. ఇందాక ఒకటి చేసాం కదా, ఇది సెకండ్ వన్. ఒక పేపర్కి వచ్చేసి 2 వస్తాయి, ఒక షీట్కి వచ్చేసి. చూసారు కదా, ఇక్కడేమో
థింగ్స్ ఇచ్చారు, ఇక్కడ నేమ్స్ ఇచ్చారు. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారా, ఇక్కడ సేమ్ పైన కింద లెటర్సే ఇచ్చారు. దానికి ఎక్కడైతే సూటబుల్ అవుద్దో అవి పెట్టుకోవాలి. చాలా టెక్నికల్గా ఉంటుంది, చాలా సింపుల్ అండ్ తెలిస్తే మటుకి ఆన్సర్ కూడా వాడే ఇచ్చి, దీన్ని బట్టి చూసుకుంటే మనం ఎంత ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంత డెవలప్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది కదా. ఇలాంటి ఇంతవరకు ఈ థాట్ కూడా ఎవరికి వచ్చి ఉండదు పాతకాలంలో. కానీ ఇప్పుడు చూసారు కదా, ఎంత మనం పిల్లలకి ఏదో ఆస్తులు ఏమి ఇవ్వకపోయినా సరే వాళ్ళకి మంచి చదువును ఎడ్యుకేషన్ అనేది మనం ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు కొత్త కొత్త టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.